డిఓ ఆఫీస్లో టీచర్లకి మరియు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ గలాట జరిగి కొట్టుకున్నారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. దాని మీద మీ వివరణ సార్. ఇప్పుడు డిఓ గారు ఆ విషయం నిర్ధారించడం జరిగింది. టీచర్స్ డే అవార్డు సంబంధించినటువంటి విషయంలో కొంత గలాట జరిగింది అనేది నిర్ధారించడం జరిగింది. నేను ఒక డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ద్వారా ఎంక్వైరీ చేయించి యాక్షన్ తీసుకుంటాను. మేడంతో కాదు మాతో మాట్లాడు. ఏం మేడంతో మాట్లాడతాను, మాతో మాట్లాడు. ఇదే లాంగ్వేజ్. వాళ్ళు ఇద్దరు ఇటువంటి నిఖిలని వ్యక్తి వచ్చి ఏంది మళ్ళీ పెద్ద కథ అయింది. రోజు రోజుకు ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తుంటారు. ప్రతి ఒక్కటి తీయలేదు యూనియన్ నెట్టు ఇడా ఎవరిది లేనట్టు ప్రతి ఒక్కటి వీళ్ళే ప్రశ్నిస్తుంటారే. వచ్చి చూసుకో ఏందో మరి వాళ్ళు మాట్లాడతానే నువ్వు. అది పూర్తిగా అవాస్తవము. నాకు డిస్టర్బ్ చేసినారు వాళ్ళు వచ్చి. నేను ఇక్కడ వెబెక్స్ జరుగుతా ఉంది, తర్వాత మాట్లాడతా అంటే కూడా మీరు డిప్యూటీఓతో మాట్లాడండి అంటే క్లర్క్ దగ్గర పోయినారు. ఆయన లిస్టు చూపించినాడు. ఆయన ఇంటెన్షనల్ గా ఏం పక్కన పెట్టలేదు, ఎందుకంటే అది అంతా పూర్తిగా నేను నా ఆధ్వర్యంలోనే జరిగింది కాబట్టి చెప్తున్నా. ఆయన ఎక్కడ పక్కన పెట్టలేదు. అసలు ప్రపోజలే రాలేదు డిప్యూటీఓ నుంచి డిఈఓ ఆఫీస్. అది వాస్తవం. నమస్తే కడప వార్త. జిల్లా విద్యాశాఖ కార్యాలయం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గురు పూజోత్సవం ముందు రోజే ఈ కార్యాలయ సిబ్బందికి ఉపాధ్యాయ సంఘ నాయకులకు జరిగిన గలాట చిలికి గాలివానలా మారింది. ఉత్తమ ఉపాధ్యాయ ఎన్నిక సంబంధించి 15 సంవత్సరాల సర్వీస్ కలిగిన వారందరూ అర్హులే. వీరి సేవలను గుర్తించి జిల్లా రాష్ట్రానికి ఎందులో ఎన్నిక చేయాలో కమిటీ సభ్యులు నిర్ణయిస్తారు. ఈ కార్యాలయ పరిధిలోని కొంతమంది ఉద్యోగులు బాసులను గ్రిప్పులో పెట్టుకొని ఉత్తమ ఉపాధ్యాయ ఎన్నిక కూడా వీరి కనసనలో జరిగిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. డిఈఓ డిప్యూటీఓ కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేనప్పుడు అప్లికేషన్లు క్లర్కుల స్థాయి ఉద్యోగులకు అందజేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎర్రగుంటలో పనిచేస్తున్నటువంటి బాలకృష్ణ అనే ఉపాధ్యాయుడు ప్రొద్దుటూరులోని డిప్యూటీఓ కార్యాలయంలో ఓ క్లర్క్ కు అప్లికేషన్ అందజేయడం జరిగింది. 5వ తేదీన అవార్డులు తీసుకునే ఉత్తమ ఉపాధ్యాయ లిస్టులో బాలకృష్ణ పేరు లేకపోతే లిస్టులో ఎందుకు లేదో అని విచారించడం కోసం రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు తదితరులు డిఈఓని కలవడానికి వెళ్లడం జరిగింది. బాలకృష్ణ అప్లికేషన్ తమకు రాలేదని డిఈఓ చెప్పడంతో ప్రొద్దుటూరులోనే అప్లికేషన్ ఆగిపోయిందని, అక్కడ పనిచేస్తున్నటువంటి క్లర్క్ అనుమతి ఇవ్వనందనే ఆయనకు అవార్డు దక్కలేదని, కావాలనే ఆ క్లర్క్ బాలకృష్ణ అప్లికేషన్ పక్కన పడేశారని ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న క్లర్క్ అన్నీ తానై అధికారిని కూడా లెక్క చేయకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని డిఓకు విన్నవించుకోవడానికి అక్కడ కొంతమంది అడ్డుకోవడంతో ఈ గొడవకు మూల కారణమైందని తెలుస్తోంది. ఇక్కడ జరిగిన గొడవకు సంబంధించి కలెక్టరు, ఆర్జేడీ, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుత్తా సుధాకర్ యాదవ్ దృష్టికి వెళ్లడంతో ఈ గొడవను విచారించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని తెలుస్తోంది. 4వ తేదీన జరిగిన ఈ గొడవ గురించి ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు కడప వార్తతో మాట్లాడారు. మామూలుగా మొన్న గలాట ఎందుకు జరిగింది? ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎర్రగుంటకు సంబంధించిన బాలకృష్ణ అనే ఒక ఉపాధ్యాయుడు బయాలజీ చెప్తుంటాడు హై స్కూల్లో. ఆ ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుకు అప్లై చేసి దరఖాస్తు చేసినాడు. ఆ దరఖాస్తు మిస్ అయినా సార్. మిస్ అయిన విషయం చెప్పుకోకుండా సెలక్షన్ లిస్ట్ వదిలిన తర్వాత ఆ సెలక్షన్ లిస్ట్ లో బాలకృష్ణ పేరు లేదు. అంటే బాలకృష్ణ అప్లై చేశారా? చేసినారు సార్. ఎక్కడ ఇచ్చాడు అప్లికేషన్? ప్రొద్దుటూరు డిప్యూటీఓ గారి ఆఫీస్ లో ఇచ్చినారు సార్. ఎవరికి ఇచ్చారు? అక్కడ ఉన్నటువంటి సంబంధించిన సిసి నిత్యానంద రెడ్డి గారికి ఇచ్చినారు సార్. నిత్యానంద రెడ్డి గారు ఇచ్చారా? ఓకే. మామూలుగా మీరు అప్లికేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి కౌంటర్ స్లిప్ అలాంటివి ఏమీరా? ఇస్తారు, కానీ మన నమ్మకంతో పోతా ఉంటారు సార్. 4వ తేదీ 5వ తేదీ గ్రూప్ చూస్తాం అయితే 4వ తారీఖు లిస్టు ప్రకటించినారు మధ్యాహ్నం 2 గంటలకు. ఆ లిస్ట్ లో ఈ బాలకృష్ణ అనే టీచర్ పేరు లేదు. మేడం గారు ముందు రోజు మీటింగ్ పెట్టినప్పుడు అందరికి ఇచ్చినాము అప్లై చేస్తే ప్రతి ఉపాధ్యాయునికి అని చెప్పినారు. కానీ అప్లై చేసినటువంటి ఈ బాలకృష్ణ ఉపాధ్యాయునికి రాలేదు. ఎలిజిబిలిటీ ఉంది, అతనికి ఎలిజిబిలిటీ ఉంది, అప్లై కూడా చేసినారు. ఆయన ఏమైంది మేడం అప్లికేషన్ మిస్ అయిందా ఏమన్నా అడిగినాం. పొద్దుటూరు డిప్యూటీఓ గారిని అడగండి అని చెప్పు. డిప్యూటీఓ గారిని ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు ఆ పేరు గల అప్లికేషన్ మా దగ్గరికే రాలేదు అని చెప్పు. మేడం డిప్యూటీఓ గారు ఈ విధంగా చేస్తానంటే మరి ఎట్లా ఏమైంది అని మేడం గారు కూడా ఆలోచించినారు. మనకు సంబంధించిన క్లర్క్ ని కనుక్కుంటే డిప్యూటీఓ గారు ప్లస్ యూనియన్ తరపున నేను కొంతమంది టీచర్లం అది స్టేట్ కి అప్లై చేసినారు. జిల్లాలో అవార్డు జిల్లా నుంచి అది స్టేట్ కి వెళ్ళిపోయింది, సెలెక్ట్ అయింది.
కాబట్టి అక్కడ వరదలు వస్తున్నాయి కాబట్టి మేము పంపించలేదు, ఆ లిస్టు పైన రాలేదు పేరు, ఖచ్చితంగా అది డిఓ ఆఫీస్ కడపలో ఉంది సార్, మీరు ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పినాడు సార్ నిత్యానంద రెడ్డి. మేము ఆ పని మీద ఇక్కడికి వచ్చినాం సార్, అది నిజమా అబద్ధమా అని కనుక్కోవడానికి వచ్చినాం. వచ్చినప్పుడు డిఓ గారిని సంప్రదిస్తే అట్లానే అయితే ఉంటది, సంబంధించిన క్లర్క్ నిఖిల్ చూడమని చెప్పింది సార్. అతను చూసిన అతను లేదు మేడం అని చెప్పినాడు. చెప్తానే పొద్దుటూరు క్లర్క్ కు ఫోన్ చేసి అడగండి అని అడిగితే అతను అందరి ముందర ఏం చెప్తానంటే ఇది ఇక్కడనే రిజెక్ట్ చేసినాం మేడం. రిజెక్ట్ చేస్తామని మేడంకే చెప్పారా? చెప్పినారు. ఆ క్లర్క్ ఫోన్ చేసినప్పుడు ఆ స్పీకర్ ద్వారా విన్నాం సార్ అందరం. అప్పుడు మేడం కూడా అయినా మాట అయింది సార్, మేమే రిజెక్ట్ చేస్తామని. మేము కదా అతను రిజెక్ట్ చేస్తాం, మేమే రిజెక్ట్ చేస్తామని అక్కడ ఉన్నటువంటి క్లర్క్ అన్నాడు. అతనికి ఆ పవర్స్ ఉన్నాయా? లేవు సార్. ఎలా అన్నాడు? అదే తప్పని మేము ఆ పాయింట్ అడిగినాం సార్. ఇప్పుడు డిఓ గారేమో నా దగ్గరికి అప్లికేషనే రాలేదంటున్నారు, కడపకు డిఓ గారేమో మీ ఛాంబర్ లో అప్లికేషనే లేదన్నారు. మరి పెట్టిన అప్లికేషన్ రిజెక్ట్ చేసే ఛాన్స్ అవకాశము హక్కు అతనికి ఎవరు ఇచ్చినారు? క్లర్క్ ఉందా మేడం అడిగినాం. అప్పుడు మేడం సైలెంట్ అయిపోయింది. మేమే రిజెక్ట్ చేస్తాం. మీరు ఎట్లా చేస్తారు? మీకు అయ్యే హక్కు ఉంది. సంబంధించిన టీచర్ ఇచ్చిన తర్వాత అది ఖచ్చితంగా కడప డిఓ ఆఫీస్ లో ఫైల్ ఉండాలి కదా, రిజెక్ట్ చేసిన ఫైల్ అయినా ఉండాలి కదా, అప్లికేషన్ ఉండాలి కదా అని అడిగినాం. దానికి ఇద్దరు చెప్పలేకపోయారు. అప్లికేషన్ ఆడ రిజెక్ట్ చేసి అక్కడే ఉండాలా? అవును, అక్కడ ఉన్న క్లర్క్ల మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. అక్కడ వాళ్ళు పెద్ద నిర్లక్ష్యమైనటువంటి వ్యక్తి సార్ నిత్యానంద రెడ్డి. ఆ అప్లికేషన్ మిస్ చేసినాక నా సంబంధం నేను మిస్ చేసినంటే కలెక్టర్ గారు ఏమైనా చర్యలు తీసుకుంటారనే ఉద్దేశంతో మేము పంపించినామనడం, రిజెక్ట్ చేయడం అని 2 రకాల మాటలు మాట్లాడుతున్నాడు సార్. ఓకే, తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం ఇన్సిడెంట్ జరిగింది? అక్కడ మేడం గారికి మేడం ఇట్లా రిజెక్ట్ చేసే అవకాశం హక్కు అతనికి లేదు కదా. మేము అడిగినప్పుడు మీరు డిప్యూటీ మన డిఓ గారి మధ్య మీ యూనియన్ మధ్య గలాట పెడుతున్నాడు, మీరు బయటకు పోయి డిప్యూటీ డిఓ గారితో గట్టిగా మాట్లాడండి, అప్లికేషన్ అక్కడ ఇక్కడ ఉండాలి కదా అని మేడం. బయటకు వచ్చి మేము స్పీకర్ ఆన్ చేసి టీచర్ల మధ్యలో డిప్యూటీ డిఓ గారు అడిగితే లేదండి నేను నిజంగా నాకు రాలేదండి, అతను ఇవ్వలేదు, ఇస్తే అన్ని పంపించినానండి, నా దృష్టికే తేలేదు అన్నాడు. అని మేము మాట్లాడుతున్న సందర్భంలో నిఖిల్ అని ఒక డిఓ ఆఫీస్ లో క్లర్క్ అతను వచ్చేసి బయటికి వెళ్ళండి, ఏదో గట్టిగా మాట్లాడద్దు, బయటికి వెళ్ళండి అని దురుసుగా ప్రవర్తించినాడు. సంబోధన ఉపాధ్యాయుని సార్ అని కానీ ఏం చేయలేదు. రేపు గురు పూజ వస్తూ ఉండి గురువును సంబోధన లేకుండా సంబోధించి అవమానంగా మాట్లాడారు. నీకు ఈ విషయంతో సంబంధం లేదా నేను అన్నాను అని అంటే తక్కువ కొడతా అన్నాడు. కొడక అన్నాడా? అన్నాడు సార్. మిమ్మల్ని? నన్ను సార్. అప్పుడు చుట్టూ టీచర్ యూనియన్ బాగా మాట్లాడారు, అందరూ తగులుకున్నారు. అలాంటి సందర్భంలో మొత్తం గట్టి గడిచే లోపు అందరు వచ్చినారు. మళ్ళీ అన్నారు, మా వాళ్ళు కూడా తప్పుగా మాట్లాడేది టీచర్ అంటే ఏమనుకుంటాను మన వాళ్ళు అన్నారు. మధ్యలో ఇసిపెట్టినారు సార్. ఇసిపెట్టిన తర్వాత మేడం దగ్గర ఈ విషయం తెలియాలని లోపలికి పోతాను నేను. మేడం మీటింగ్ 15 నిమిషాల తర్వాత పిలిచింది. ఈ 15 నిమిషాల లోపు ఈ నిఖిల్ అనే వ్యక్తి మొత్తం ఈ రోజు మీ కథ తేలుతో చూడండి, దొరికినారు ఈ బుద్ధు మీరు, రాండి తొందరగా ఏం చెప్పుకున్నాడు ఆ మాట ఇంకొచ్చి పక్క పోయి చెప్పుకున్నాడు. 15 నిమిషాలకు మేడం మమ్మల్ని పిలిచే లోపల వాళ్ళు వచ్చినారు సార్. ఎవరు వచ్చారు? రమేష్ అనే ఒక వ్యక్తి, కృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి. వీళ్ళు అవుటర్సా? ఆ ఆఫీస్ లోనే పని చేస్తూ ఉండేటువంటి క్లర్కులు సార్. వాళ్ళు అక్కడే పని చేస్తారు. వాళ్ళు డ్యూటీ అయిపోయినాక 6 గంటలకు వచ్చినారు సార్. అప్పుడు కూడా దాంట్లో రాకూడదు సార్ మేడం ఛాంబర్ లో. ఇక్కడ మేము 6 గంటలు 6 నుంచి 7 లోపు తిరిగించారు ఇదంతా. వాళ్ళు అక్కడి నుంచి బయట నుంచి వచ్చారు. వీళ్ళు ఫోన్ చేసి అతను వచ్చారు బయట నుంచి, ఇద్దరు వచ్చి లోపల డోర్ దోసుకొని లోపలికి వచ్చిన మేడం మనం వచ్చి కూడా చూసుకోలేదు. మేము లోపల మాట్లాడతాను కూర్చున్నాం. మేడం గారు ఇట్లా తప్పు మేడం మమ్మల్ని ఇచ్చి ఒరే నేను మేడం కొడక అంటాడు, మాకు బాధగా ఉంది అంటే తప్పు కదా అన్నది. అని నేను పిలుస్తాలే అని లోపే డోర్ ఎక్కువ స్పీడ్ గా దొబ్బేసి లోపలికి వచ్చి మేడంతో కాదు మాతో మాట్లాడు, ఏం మేడంతో మాట్లాడతాను, మాతో మాట్లాడు, ఇదే లాంగ్వేజ్. వాళ్ళు ఇద్దరు ఇటువంటి నిఖిల్ అనే వ్యక్తి వచ్చి ఏంది మళ్ళీ పెద్ద కథ అయింది, రోజు రోజుకు ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తుంటారు, ప్రతి ఒక్కటి దీనిదే యూనియన్ నెట్టు ఇడా ఎవరిది లేనట్టు ప్రతి ఒక్కటి దీనిలో ప్రశ్నిస్తుంటారే, వచ్చి చూసుకో ఏందో మరి వాళ్ళు మాట్లాడతానే నువ్వు అని బాగా తమాస పడతాను టీచర్ అని నేను అంటాను. ఒక్కలేదు దాడికి ప్రయత్నం చేయాలని చూసినారు. మనం ఉపాధ్యాయులు కాబట్టి రేపు మనం గౌరవంగా ఉండాలి కదా. మీరే సైలెంట్ మేము 100%. మామూలుగా ఈ విషయంలో మీరు కంప్లైంట్ ఎవరెవరికి ఇచ్చారు? మేము కంప్లైంట్ అదే రోజు సిఐ గారికి నైట్ ఇచ్చినాం సార్. సిఐ దగ్గరికి పోయినాం సార్. నైట్ మళ్ళీ బయటకు వచ్చి ఆ నిఖిల్ అని వ్యక్తి మళ్ళీ బయటకు వచ్చి రాను చూసుకుందాం, ఈరోజు తాడో పేడు తేలాలా,
కొడుకులను ఒక్కొక్కరికి ఇవ్వనికే కానీ టీచర్ కూర్చేయకండి టీచర్ చూద్దాం డిఓ ఆఫీస్ మాదిరా రండి మరి ఏం పోతాను రే కాదు నా మీ ఇంటికి మేము వచ్చినా మా ఇంటికి మీరు వచ్చారా? మీ ఇల్లు నా డిఓ ఆఫీస్ మీదేనా? డివాస్ అంటే మాదినా? ఎవరంటారు మీదని? మా ఇల్లు అది. మీ లేదు నేను నాది. పని చేస్తాను డిఓ వాడా. ఆఫీస్ అంటే నేను అందరం జీతం కలిసి తీసుకుంటానా? టీచర్లు మీరు మేము కలిసి డిఓ ఆఫీస్ నా నేను జీతం తీసుకుంటాం వాడా. మేము కూడా మాకు డ్రాయింగ్ ఆఫీసర్ ఎంఈఓ యాక్షన్ తీసుకున్నాము. సారీ అంటే మేము ఒప్పుకున్నాము, సారీ చెప్పిస్తాంలేని మేము ఒప్పుకున్నాము. ఇప్పుడు ఒప్పుకోము. ఉపాధ్యాయులు గురువు పూజ చేస్తాం రోజున రేపు అవార్డు ప్రకటిస్తాను, గురువుని గౌరవించాలి, ఇదేమో అవమానం చేస్తాం మేము. మీరు యాక్షన్ తీసుకోవాల్సింది వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సి పట్టుబట్టినాం. ఒక గంటలో నేను వస్తాను, కలెక్టర్ గారి మీటింగ్ ఉంది, మాట్లాడతానండి. అక్కడ 8:30 వరకు ఉన్నాం సార్. వస్తే ఏమంటానంటే మీరు 32 యూనియన్లు ఉన్నాయి కదా, నేను ఒక్కనే సార్ రమేష్ అని రాండి తగులుదాం. ఏం పని చేయలేదు మీకు, ప్రతి పనికి మీరేనా ఉండేది, ఎవరు లేరు యూనియన్లు. ప్రతిదీ ఫస్ట్ చేస్తారు, ప్రతిదీ వస్తారు ఇంటికి. లాంగ్వేజ్ మాట్లాడారు 8 ఆ టైం అటు ఇటు చెప్తాను సార్. మేడం గారు ఫోన్ చేసి మా రామాయణ కంటే ఇచ్చింటే రామాయణ వాళ్ళ మీద యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాను, అయితే నేను తప్పనిసరి చర్యలు తీసుకుంటానా అని. మీరు తీసుకోరు మేడం, మేము ధర్నా పిలిపిస్తాను, గురు పూజ వస్తూ అవమానిస్తారా మీరు. 5వ తేదీ గురు పూజ వస్తూ అయిపోయింది, సహకరించాం, ఏం చేయలేదు సార్, మేము సైలెంట్ అయిపోయినాం. 5వ తేదీ రాత్రే మేడం మళ్ళా ఉల్టాగా వాళ్ళతోనే మా మీద మేము దాడి చేసినట్టు చర్య తీసుకోమని చెప్పాం. దాడి చేసినట్ట మేము స్టూడెంట్ మళ్ళీ మసలు పెన్ డౌన్ కార్యక్రమం పెట్టింది. డిఓ ఆఫీస్ అంతా పెన్ డౌన్, మీరు రాండి వాళ్ళని చర్య తీసుకోండి, మేము యూనియన్లు వచ్చినామని. అన్ని యూనియన్లు కలిసి వచ్చినామంటే ఏడీ గారికి ఇచ్చి వెళ్ళిపోండి. మేడం అలసిపోయినానంటే మేడం ఈడీ గారికి ఇచ్చి వెళ్ళిపోయినాం సార్, చర్య తీసుకోవాల్సిందే అని. లేని పక్షం 4 రోజుల తర్వాత ధర్నా చేస్తామండి. ఇప్పుడు దాకా 6వ తేదీ ఇచ్చినాం, ఈ రోజు దాకా మేడం ఎవరెవరికి ఇచ్చారు కంప్లైంట్లు? తర్వాత ఆర్జేడీ సార్ నేను ఇచ్చినాం. దీని మీద మీకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? మేము శామ్యూల్ సార్ గారి గౌరవనీయులు ఆర్జేడీ సార్ కలిసినా కొద్దిగా మాకు నమ్మకం వచ్చింది సార్. నమస్తే మేడం, నేను కడప వార్త రమణయ్యని మాట్లాడుతున్నా. అదే ఇప్పుడు అతను STF రామాంజనేయులు అనే అతను మా ఆఫీస్ కు మాకు 15 సంవత్సరాలు అతను బాలకృష్ణ అనే వ్యక్తికి సంబంధించి ఉపాధ్యాయుడిది 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా గానీ అతనికి ఉత్తమ ఉపాధ్యాయుడు ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి క్లర్క్ రాజకీయం చేసి రాకుండా చేసినారు అంటున్నారు మేడం వాళ్ళు. అది పూర్తిగా అవాస్తవము. అతను స్టేట్ అవార్డుకి అప్లై చేసుకున్నాడు. ఆ క్యాండిడేట్ ఆ స్టేట్ అవార్డుకి అప్లై చేసుకున్నాడు, ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సిందే అని యూనియన్ STF యూనియన్ వాళ్ళు ఎవరు రామాంజనేయులు అండ్ బ్యాచ్ వచ్చినారు నా దగ్గరికి. వచ్చి అడిగితే ప్రపోజలే రాలేదు నాకు అని నేను చెప్పడం జరిగింది. స్టేట్ అవార్డుకి అప్లై చేసిన టైంలో వాళ్ళు వచ్చి రికమెండ్ చేసినారు వాళ్ళకి, ఆయనకి ఇవ్వాల్సిందే మీరు అని. అంటే ప్రపోజల్ రాలేదు, వచ్చే చూస్తానని చెప్పిన. అయితే డిప్యూటీఓని అడిగితే ఎంక్వైరీ చేస్తే డిప్యూటీఓ ప్రొద్దుటూరు కృష్ణప్ప గారు ఏం చెప్పినారు అంటే డివిజనల్ లెవెల్లోనే అది రిజెక్ట్ అయింది మేడం, నేను డిస్ట్రిక్ట్ కు పంపలేదు ఆ ప్రపోజల్ అని చెప్పినాడు. వీళ్ళు అడిగితే అసలు నా దగ్గర వచ్చింది 7 అప్లికేషన్లే. అతను అడగండి, డిప్యూటీఓని అడగండి, డిప్యూటీఓ వర్షన్ తీసుకోండి. డిస్ట్రిక్ట్ లెవెల్లో నా దగ్గరికి ప్రపోజలే రాలేదు. డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డ్స్ కూడా వాళ్ళు వచ్చి అడిగినారు, నాకు డిస్టర్బ్ చేసినారు వాళ్ళు వచ్చి. నేను ఇక్కడ వెబెక్స్ జరుగుతా ఉంది, తర్వాత మాట్లాడతా అంటే కూడా మీరు డిప్యూటీఓతో మాట్లాడండి అంటే క్లర్క్ దగ్గర పోయినారు. ఆయన లిస్టు చూపించినాడు, ఆయన ఇంటెన్షనల్ గా ఏం పక్కన పెట్టలేదు, ఎందుకంటే అది అంతా పూర్తిగా నేను నా ఆధ్వర్యంలోనే జరిగింది కాబట్టి చెప్తున్నా. ఆయన ఎక్కడ పక్కన పెట్టలేదు, అసలు ప్రపోజలే రాలేదు డిప్యూటీఓ నుంచి డిఓ ఆఫీస్ కి, అది వాస్తవం. కాదు మేడం, ఇప్పుడు ఇక్కడ ఎందుకు గలాట జరిగింది మేడం? మీ ఆఫీస్ లోనే కార్యాలయంలోనే గలాట జరిగిందంట కదా, అక్కడ ఉన్న క్లర్క్ కి ప్లస్ నేను రూమ్ లో ఉన్నా, నేను వెబెక్స్ వింటున్నా, బయట శబ్దం అయింది, గట్టిగా శబ్దం అయింది. అక్కడ క్లర్కును పోయి వాళ్ళు క్లర్కును పోయి అడిగినారంట. అడిగితే అది రాలేదు మాకు అని చెప్పినారంట. చెప్తే అక్కడ డిప్యూటీఓ సీసీకి వాళ్ళు కాల్ చేస్తున్నారంట. చేసేటప్పుడు మెల్లిగా మాట్లాడండి మేడం ఆడ వెబెక్స్ లో ఉంది అని చెప్పినారంట క్లర్క్. చెప్తే వాళ్ళు నువ్వేందిరా అన్నట్లు మాట్లాడినారంట. నన్ను రా అంటారా అని ఆ అబ్బాయి కొంచెం రైజ్ అయినా అంట. వాస్తవానికి జరిగింది ఏంటి అంటే వాళ్ళు అవార్డు అతనికి ఇప్పియాలని వచ్చినారు, అది ఎలిజిబుల్లా లేదా అనేది డిప్యూటీఓ లెవెల్లో వాళ్ళు స్క్రూటినీ చేసి మాకు పంపిస్తారు. మధ్యాహ్నమే ఆయన ఫోన్ చేసినాడు నాకు, నేను చెప్పిన మా ఆఫీస్ కే రాలేదు ప్రపోజల్ అని నేను మంచిగా చెప్పిన అతనికి. డిప్యూటీఓతో ఎంక్వైరీ చేసుకొని అక్కడ మాట్లాడాల వాళ్ళు.
అక్కడ అవునులే. మాట్లాడకుండా వచ్చి మీ నా దగ్గరికి room లో రాకూడదు. కూడా నన్ను డిస్టర్బ్ చేసినారు, నా వెబెక్స్ డిస్టర్బ్ చేసినారు. అవునులే మీరు ఈ మామూలుగా వీళ్ళు అతను చెప్పడం ఏంటంటే మేడం, కొంతమంది తాగి వచ్చారు అని అంటాడు మేడం, అది వాస్తవమా కాదా మేడం? అది ఏం వాస్తవం కాదు. కాదా మేడం? అది కాదు నా- మేడం, నా- ఇంకోటి పెన్ డౌన్ చేశారట కదా మేడం అక్కడ. మా స్టాఫ్ బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకొని నిరసన వ్యక్తం చేసినారు డిఓ ఆఫీస్ ముందర. అవునులే అండి. ఎప్పుడు మేడం? ఎన్నో తేదీ మేడం? నెక్స్ట్ డే 5వ తారీఖు కాదండి, 5వ తారీఖు అవార్డ్స్ వచ్చిన జరిగింది 6వ కదా. తేదీ. 6వ తేదీ. వాళ్ళు చెప్పడం ఏంటంటే మేడము మాకు దీని గురించి నేను విచారిస్తాను, మీరు మేము 5వ తేదీ అవును, ధర్నా నేను చేస్తాం. ఏడీకి ఎంక్వైరీ చేసినాను. నేను వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద అసిస్టెంట్ డైరెక్టర్ ఎంక్వైరీ అండ్ సబ్మిట్ రిపోర్ట్ అని రాసినాను. ఆ ఫైల్ నాకు పెట్టలేదు, ఇంకా పెడతారు. అవునా మేడం? పెట్టాలి. అదే ఈ విషయం ఆల్రెడీ ఇద్దరు ఇచ్చినారు. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారికి ప్లస్ పుట్టా సుధాకర్ యాదవ్ గారికి కూడా దృష్టికి వెళ్ళిందంట కదా మేడం, కలెక్టర్ అది దృష్టికి కూడా. నాకు తెలీదు, అది నాకు తెలీదు. అదే. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఇద్దరు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఇద్దరు రిప్రజెంటేషన్ మీద అసిస్టెంట్ డైరెక్టర్ కండక్ట్ ఎంక్వైరీ అండ్ సబ్మిట్ రిపోర్ట్ అని నేను రాసినాను. అవునులే. అది. అదే మామూలుగా దీంట్లో ఎవరు తప్పు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఆటోమేటిక్ గా. ఆటోమేటిక్ అట్లే నా అబ్జర్వేషన్ లో ఇద్దరిది తప్పే ఉంది ఆడ. ఇద్దరిది తప్పునే ఉందా మేడం? నా సీసీ అబ్జర్వేషన్ కెమెరాలు ఏమైనా ఉన్నాయా మేడం? ఇద్దరిది తప్పే, ఎందుకంటే నా వర్క్ ని నన్ను ఇంటరప్ట్ చేసినారు, నా ఆఫీస్ పని డిస్టర్బ్ మామూలుగా అక్కడ ఉన్న చేసినారు. స్టాఫ్ కొంతమంది మీ వీళ్ళు మాట్లాడుతుంటే డోర్ తోసుకొని లోపలికి వచ్చి మాతో మాట్లాడండి, మేడంతో ఎందుకు మీరు మాట్లాడేది అని గొడవ చేసినారు అంటున్నారు మేడం. ఇప్పుడు ఎవ్వరు నా రూమ్ లోకి రాకూడదు. నేను ఒక అవును, మీ పర్మిషన్ లేదు, రాకూడదు. ఒక స్టేట్ వెబెక్స్ లో ఉన్నప్పుడు నా ఛాంబర్ లోకి ఎవ్వరు రాకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. అవునులే అట్లాంటి అందరూ వచ్చి నన్ను డిస్టర్బ్ చేసినారు నా వర్క్ ని. అది అక్కడ జరిగింది. నేను డిస్టర్బ్ చేయొద్దండి, బయటికి వెళ్ళండి అని చాలా సార్లు చెప్పినా కూడా వాళ్ళిద్దరి వర్షన్ లో వాళ్ళు మాట్లాడుకుంటానే ఉన్నారు నా ఛాంబర్ లో. అవునులే. అది జరిగింది. దీని మీద ఎంక్వైరీ చేస్తాం, ఎవరి మీద తప్పు అయితే వాళ్ళ మీద సీరియస్ కదా మేడం. అంతే. అలాగే, థ్యాంక్ యూ మేడం. తాగి ఈ విధంగా దుర్భాషలు ఆడపడతాను ఇల్లు ఎట్లా చేద్దాము? ఇప్పుడు మనం అవమానం పడినాము, రేపు వేరే టీచర్లు కోపంలో వచ్చి కొట్టుకుంటారేమో ఇక్కడ, అంత సెన్సిటివ్ ఉపాధ్యాయులు మన వాళ్ళు అనే ఉద్దేశంతో ఎవరో ఒకరు ముందుకు పోవాలని నిర్ణయం తీసుకొని